హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో ఈరోజు నేను ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. సో వాళ్ళ కోసం ఆపరేషన్ మేనేజ్మెంట్ నుంచి నేను సెకండ్ లెసన్ నుంచి అలాగే థర్డ్ లెసన్ నుంచి ప్రాబ్లమేటిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్ననే అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే అవి చూడండి. అది చూసాక మనం ఇప్పుడు ఇది ఫోర్త్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఆ తర్వాతనే ఇది చూడండి, ఓకేనా? సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితేనే మన ఛానల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, ఓకేనా? సో ఈరోజు నేను ఫోర్త్ యూనిట్లో ప్రాబ్లమేటిక్ ఒక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. 3 టాపిక్స్ పైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఈరోజు నేను ఇప్పుడు ఒక టాపిక్ పైన ఒక ప్రాబ్లమేటిక్ ప్రాబ్లమ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు వినండి, అయితేనే మంచిగా అర్థమవుతుంది, ఓకేనా? సో సింపుల్గా ఉంటుంది, ఎటువంటి టఫ్ క్యాలిక్యులేషన్స్ ఫార్ములా బేస్డ్ కాదు. జస్ట్ మీరు అనాలిసిస్ చేసుకోవాలి అంతే, అంతకు మించి ఏమి ఉండదు, ఓకేనా? సో నేను ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాట్ ఈస్ క్వశ్చన్ అని చెప్పేసి. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ద కాస్ట్ ఆఫ్ ద మెషిన్ ఈజ్ 6100 అండ్ ఇట్స్ స్క్రాప్ వాల్యూ ఈజ్ ఓన్లీ 100. ద మెయింటెనెన్స్ కాస్ట్ ఆర్ ఫౌండ్ టు బి. ఇక్కడ మెషిన్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ ఇయర్ వైజ్గా ఇచ్చిండు, ఓకేనా? సో వెన్ షుడ్ ద మెషిన్ బి రిప్లేస్డ్. సో ఏమంటున్నాడంటే 6100కి ఒక మెషిన్ తీసుకున్నాడంట. సో అది నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఏమైందంటే దాని స్క్రాప్ వాల్యూ 100 రూపీస్కి వచ్చింది. అంటే అది అమ్మేయాలంటే జస్ట్ 100 రూపీసే వస్తాయంట. అంటే లాస్ ఎంత, 6000 కదా. సో ఆయన ఏమనుకున్నాడంటే 6000 లాస్ వస్తుంది, మళ్ళీ నేను కొత్త మిషన్ కొనుక్కోవాలి, అది కూడా అట్లనే అయిందనుకో ఇబ్బంది కదా. సో బెటర్ ఏం చేద్దాం అంటే దానికి రిపేర్ చేయించుకుంటూ మెయింటెనెన్స్ చేయించుకుంటూ నడిపించుకుందాం అని చెప్పేసి అనుకున్నాడు. సో అట్లా 8 సంవత్సరాలు ఇట్లా 1 2 3 4 5 6 7 8 ఇయర్స్ అట్లా నడిపించిండు. సో దానికి మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత వచ్చిందో కింద ఇచ్చిండు అట్లా. సో నేను ఏ ఇయర్ రీప్లేస్ చేసుకుంటే నాకు మంచిదని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆ మిషన్ అమ్మేస్తే ఎప్పుడు అమ్మేస్తే బెటర్, ఏ ఇయర్లో అమ్మేస్తే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాడు. సో సింపుల్గా మనము మన రియల్ లైఫ్లో చూసుకుంటే ఇప్పుడు ఏదైనా నువ్వు ఒక 10,000 పెట్టి ఒక మొబైల్ కొన్నావు. ఆ మొబైల్ 10 సంవత్సరాలు వాడినావు, 10 సంవత్సరాలు వాడుతున్నావు. సో ఫస్ట్ ఇయర్ ఏమైందంటే డిస్ప్లే పగిలిపోయింది. డిస్ప్లే పగిలిపోతే 2000 పెట్టి చేయించుకుంటావు. అంతేగాని డిస్ప్లే పగిలిపోయిందని చెప్పేసి ఫోన్ వాడేస్తావా? ఇప్పుడు డిస్ప్లే పగిలిపోయిన ఫోన్ పోయి అడిగితే ఎంతకు తీసుకుంటాడు? 1000 రూపాయలకు కూడా తీసుకోడు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తావు, నువ్వు దానికి రిపేర్ చేయించుకుంటావు. రిపేర్ చేయించుకుంటూ నడిపించుకుంటూ వస్తావు. సో ఇప్పుడు 10,000 ఫోను 10 సంవత్సరాలకు డివైడ్ చేస్తే సంవత్సరానికి నీకు ఎంత ఎంత ఖర్చు అవుతుంది అంటే 10,000 పెట్టి ఫోన్ కొన్నావు. దానికి 10 సంవత్సరాలు డివైడ్ చేసినావు అనుకో, సంవత్సరానికి 1000 చొప్పున నీకు దాని ప్రైస్ పడుతుంది. అర్థమైందా? సంవత్సరానికి 1000 చొప్పున దాని వాల్యూ, ఓకేనా? సో నువ్వు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్లా ఒక 200 300 పెట్టి ఇట్లా రిపేర్ చేయించుకుంటున్నావు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్క్రీన్ గార్డో లేకపోతే మైక్ ఇష్యూ, స్పీకర్ ఇష్యూ, చిన్న చిన్న బ్యాటరీ ఇష్యూ నడుస్తుంది. సో ఒక సంవత్సరం వచ్చేసరికి లైక్ 8th or 9th సంవత్సరం వచ్చేసరికి దాని రిపేర్ కాస్ట్ వచ్చేసి నీకు ఫోన్కున్న వాల్యూ 1000 రూపాయలు. ఆల్రెడీ ఇప్పుడు 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, 8000 దాని వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 9th ఇయర్లో దాని వాల్యూ కూడా 1000 ఉంటుంది కదా, 9th ఇయర్ కూడా. సో బట్ నీకు రిపేర్ కాస్ట్ వచ్చేసి 1500 అయింది. అంటే నువ్వేమనుకుంటావు, అరే దాని అసలు వాల్యూ ఈ ఇయర్కి 1000 రూపాయలు, 1500 రిపేర్ కాస్ట్ ఎందుకు చేపియాలి నేను, సపరేట్గా ఫోన్ పడేయాలని చెప్పేసి అనుకుంటావు. అట్లా ఆ రియలైజ్ అవుతావు చూసినావా, ఎప్పుడైతే ఆ ఫోన్ కన్నా ఎక్కువ రిపేర్ కాస్ట్ అయినప్పుడు ఏం చేస్తావు, అమ్మేయాలనుకుంటావు, లేకపోతే పక్కకు పెట్టేస్తావు. సో అదే అనమాట. సో ఇక్కడ కూడా మిషన్ ఏమంటున్నాడు అంటే నేను ఏ ఇయర్ అమ్మితే బెస్ట్, అంటే నాకు ఏ ఇయర్ అయితే వాడికి ఏ ఇయర్ అయితే మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ రిపేర్ ఛార్జెస్ కానీ ఎక్కువ వచ్చినాయో దాని మ్యానుఫ్యాక్చర్ లైక్ మిషన్ అసలు ధర కన్నా అప్పుడే అమ్మేయాలన్నమాట. సో అది మనం కనుక్కోవాలి. ఎట్లా అనుకోవాలా, యావరేజ్ టోటల్ కాస్ట్ చేసుకుంటే ఎప్పుడైతే యావరేజ్ టోటల్ కాస్ట్ తక్కువ వస్తుందో, తక్కువ వచ్చి ఆ తర్వాత నుంచి పెరుగుతుందో, పెరగక ముందు ఇయర్ ఉంటుంది చూసినావా, ఆ ఇయర్ అమ్మేయాలన్నమాట. సో చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, గివెన్ కాస్ట్ ఆఫ్ మిషన్ ఈజ్ ఈక్వల్స్ టు 6100. ఇక్కడ సీతో మెన్షన్ చేసుకుంటున్నాడు కాస్ట్ ఆఫ్ మిషన్, అండ్ స్క్రాప్ వాల్యూ ఈక్వల్స్ టు 100, ఓకేనా? సో మనం ఇట్లా టేబుల్ గీసుకోవాలి, కాంపిటీషన్ ఆఫ్ యావరేజ్ టోటల్ కాస్ట్ అని. సో ఫస్ట్ ఏంది, ఇయర్స్ పెట్టుకోవాలి, 1 2 3 4 5 6 7 8. సో మనకి ఇచ్చిన ఇయర్స్ ఇక్కడ పెట్టేసుకోవాలి. అలాగే క్యాపిటల్ కాస్ట్, ఏ ఇయర్ అయినా కానీ నువ్వు దాని వాల్యూ ఎంత అనుకుంటావు, 6100 అనుకుంటావు. సో అన్ని ఇయర్స్కి 6100 పెట్టుకో క్యాపిటల్ కాస్ట్. అలాగే అది ఎప్పుడు అమ్మినా 100 రూపాయలే వస్తాయంట, పాత ఇనుప సామాన్లాగా, ఓకేనా? సో నెక్స్ట్ ఎంత, దానికి స్క్రాప్ వాల్యూ కూడా అన్ని ఇయర్స్కి 100 వేసుకుంటాం. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్లో, రన్నింగ్ కాస్ట్ ఆర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇచ్చిండు. సో ఇవన్నీ వేసుకోండి అకార్డింగ్ టు ద
ఇయర్స్ ఇక్కడ మనము స్క్రాప్ వాల్యూస్ వేసేసుకోవాలి. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఇయర్ అంటే ఎంతో రిప్రజెంట్ చేసుకుంటున్నాడు, క్యాపిటల్ అంటే సీతో మెన్షన్ చేసుకుంటున్నాడు, స్క్రాప్ అంటే ఎస్తో రిప్రజెంట్ చేసుకుంటున్నాడు, అలాగే రన్నింగ్ కాస్ట్ వచ్చేసి ఆర్ఎన్తోని రిప్రజెంట్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి డిప్రిసియేషన్ కాస్ట్. డిప్రిసియేషన్ ఎప్పుడు వస్తుంది మనకు? అసలు ధరల నుంచి స్క్రాప్ వాల్యూ తీసేస్తే డిప్రిసియేషన్ వస్తుంది. సో ఇక్కడ మనకు యాక్చువల్ కాస్ట్ ఎంత? 6100. అలాగే స్క్రాప్ వాల్యూ ఎంత? 100. మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 6000 వస్తుంది. సో ఇట్లా ప్రతి క్యాపిటల్ కాస్ట్ నుంచి ప్రతి ఇయర్ స్క్రాప్ వాల్యూ తీసేసుకుంటే మనకి ఇయర్ వైజ్ డిప్రిసియేషన్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, డిప్రిసియేషన్ కాస్ట్ వస్తుంది. సో ఇట్లా అన్ని మేనేజ్ చేసుకుంటూ పోతే ఏంది, 2 - 3 వేసుకుంటే మనకు ఇక్కడ కాలం నెంబర్ 2 నుంచి కాలం నెంబర్ 3 తీసేస్తే మనకు డిప్రిసియేషన్ కాస్ట్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్. క్యూములేటివ్ అంటే మీరు విని ఉంటారు, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ కూడా చేసి ఉంటారు. క్యూములేటివ్ అంటే ఏంటి? ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్ యాడ్ చేసుకుంటూ అట్లా యాడ్ చేసుకుంటూ పోవాలి. సో లైక్ స్టాటిస్టిక్స్లో ఉంటుండే మీకు ఇది, ఫస్ట్ సెమ్లో స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ ఉంది కదా. సో ఒకవేళ ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, మంచిగా ప్రాబ్లమేటిక్ చేసిన వాళ్ళు ఉంటే అది తెలిసి ఉంటుంది మీకు. ఓకేనా? సో ఏం ప్రాబ్లం లేదు, వినకపోతే ఇప్పుడు చెప్తా వినండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ హ్యాస్టీస్గా 100 తీసుకోవాలి. 100 తీసుకున్న తర్వాత ఈ 100కి ఈ 250 యాడ్ చేయాలి సెకండ్ ఇయర్ది. సో 250 యాడ్ చేసినప్పుడు మనకు 350 వస్తుంది. ఓకే? నెక్స్ట్ ఈ 350 ఈ 400కి యాడ్ చేయాలి. ఎప్పుడు వస్తుంది మళ్ళీ? ఎంత వస్తుంది మనకు? 750 వస్తుంది. నెక్స్ట్ 750 600కి యాడ్ చేస్తే 1350. 1350 900కి యాడ్ చేస్తే 2250. 2250 1250కి యాడ్ చేస్తే 3500. 3500 1600కి యాడ్ చేసుకుంటే 5100. 5100 2000 యాడ్ చేసుకుంటే 7100. ఇట్లా మన క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ అనేది ఇట్లా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇలా అర్థం కాకపోతే మళ్ళీ వినండి, అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ టోటల్ కాస్ట్ వచ్చేసి ఎట్లా వస్తుంది? 5 కాలము 6 కాలం కలుపుకుంటే టోటల్ కాస్ట్ వస్తుంది. సో డిప్రిసియేషన్ కాస్ట్ కనుక్కోవాలి, అలాగే క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏంటంటే చూడండి, డిప్రిసియేషన్ కాస్ట్ ప్లస్ క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్, ఈ మెయింటెనెన్స్ కాస్ట్ డిప్రిసియేషన్ కాస్ట్ చూసుకుంటాడు. ఏ రోజైతే తక్కువ వస్తుందో అప్పుడే అమ్మేస్తాడు. అర్థమైందా? సో చూడండి, ఇప్పుడు మొత్తం ప్రాబ్లం చూడండి, లాస్ట్ వరకు మంచిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు డిప్రిసియేషన్ కాస్ట్ క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ కలుపుకుంటే మనకు టోటల్ కాస్ట్ వచ్చేస్తుంది. సో చూడండి, 6000 + 100 6100. అట్లా ఇవి రెండు కలుపుకున్నాడు, రెండు కాలమ్స్ని కలుపుకున్నాడు, డిప్రిసియేషన్ కాస్ట్ అలాగే టోటల్ మెయింటెనెన్స్ కాస్ట్ రన్నింగ్ కాస్ట్, ఇవి రెండు కలుపుకున్నాడు. 6000 + 7100 ఎంత? 13100. ఇక్కడ చూడండి, మనకు యాక్చువల్గా మెషిన్ వాల్యూ ఎంత? 6100. బట్ ఇక్కడ రన్నింగ్ కాస్ట్ ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. క్యూములేటివ్ రన్నింగ్ కాస్ట్ చూడండి ఎంత? 6000కు 5100 రన్నింగ్ కాస్ట్ వచ్చింది. అంటే అసలు కంటే అసలుకు జస్ట్ 900,000 రూపీస్ తక్కువ, అంతే. అంటే ఆల్మోస్ట్ మిషన్ వాల్యూ అంత రిపేర్ కాస్ట్ వస్తుంది. సో వాడు ఏం చేస్తాడు? అమ్మేస్తాడు ఆ టైంకి. సో ఇప్పుడు చూడండి లాస్ట్ వరకు. ఓకేనా? సో మనకి ఇవి రెండు కలుపుకుంటే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. టోటల్ కాస్ట్కి యావరేజ్ చేయాలి. టోటల్ కాస్ట్కి యావరేజ్ చేసి ఎట్లా చేస్తారు? ఫస్ట్ ఇయర్కి 1తోని, సెకండ్ ఇయర్కి 2తోని, థర్డ్ ఇయర్కి 3తోని, అట్లా. సో ఇక్కడ చూడండి, 7/1. 7 కాలం ఉన్న 7 కాలము డివైడెడ్ బై 1 కాలంతో డివైడ్ చేయాలి, ఇయర్తో డివైడ్ చేయాలి. 6100 డివైడెడ్ బై 1 ఎంత? 6100. నెక్స్ట్ 6350 డివైడెడ్ బై 2 ఎంత? 3175. అలాగే 6750 డివైడెడ్ బై 3 ఎంత? 2250. 7350 డివైడెడ్ బై 4 ఎంత? 1837. అట్లా అన్నీ వేసుకుంటూ పోతే మనకి వాల్యూస్ వస్తాయి ఇయర్ వైజ్గా. ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ చూడండి, 13100 డివైడెడ్ బై 8 చేస్తే 1637.5 వస్తుంది. అట్లా ఇవన్నీ డివైడ్ చేసుకోవాలి ఇయర్ వైజ్గా. సో మనకు ఒక పాయింట్కి ఎంత వచ్చిందంటే, యాక్చువల్లీ ఇక్కడ బాక్స్లో గీసుకున్న వాల్యూ వచ్చేసి ఎంత అంటే 1585.71 అన్నమాట. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్. ఓకేనా? సో 1583.3 తర్వాత 1585.71. ఓకేనా? సో మనకు అన్నిటికంటే ఎక్కువ వచ్చింది ఎక్కడొచ్చింది? ఇక్కడే కదా, 6th ఇయర్లో 1583.3. సో తర్వాత పెరుగుకుంటూ పోయింది. దీని తర్వాత ఎంత? ఈ బాక్స్లో ఉన్న వాల్యూ యాక్చువల్గా ఎంత? 1585.71. అంటే ఇక్కడ 83.3 తర్వాత 85.71. అంటే ఇక్కడ నుంచి తగ్గుకుంటూ వచ్చి ఫస్ట్ నుంచి ఇక్కడ పెరుగుకుంటూ పోతుంది. నేను ఏం చెప్పాను? ఎప్పుడైతే తగ్గుకుంటూ వచ్చి తర్వాత పెరుగుకుంటూ పోతుందో, పెరగక ముందున్న ఇయర్ వాల్యూయే మనకు ఆప్టిమమ్ రిప్లేస్మెంట్ పాలసీ. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడు 6th ఇయర్లో ఉంది, అందుకే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆప్టిమమ్ రిప్లేస్ పాలసీ ఈజ్ ద మెషిన్ షుడ్ బి రిప్లేస్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 6th ఇయర్ యాజ్ ద యావరేజ్ టోటల్ కాస్ట్ ఈస్ మినిమమ్ ఇన్ 6th ఇయర్.
ఎందుకంటే యావరేజ్ టోటల్ కాస్ట్ అన్నిటికంటే మినిమమ్ ఉంది ఇదే ఇయర్‌లో, సిక్స్త్ ఇయర్‌లో. అందుకనే అప్పుడు అమ్మేస్తే నెక్స్ట్ ఇయర్ మనకు ఎక్కువ భారం పడకుండా ఉంటది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా టోటల్ కాస్ట్ ఎక్కువైపోతుంది. యావరేజ్ కాస్ట్ ఎక్కువైపోతుంది. అందుకనే ఆ ఇయర్‌లో అమ్మేయాలని చెప్పేసి మనం కంక్లూజన్ ఇవ్వాలి. అట్లా. విచ్ ఈజ్ లెస్ దాన్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ సెవెంత్ ఇయర్. 1585 కన్నా 1583.3 తక్కువే కదా! సో, అందుకని ఈ ఇయర్ అమ్మేసుకోవాలా. సిక్స్త్ ఇయర్ అమ్మేసుకోవాలా. అట్లనమాట. ఇంతే సింపుల్ ఏం లేదు. ఎక్కువ టఫ్‌గా ఏముండదు. ఒక 2 సార్లు ఇనండి ప్రాబ్లమ్ అర్థం కాకపోతే మంచిగా అర్థమైపోతది. ఇవి గుర్తుంచుకోవాలి. కాలమ్ హెడ్డింగ్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. ఈ హెడ్డింగ్ కూడా పెట్టాలి. దీనికి కూడా 1 మార్క్ ఉంటది. కాంపిటీషన్ ఆఫ్ యావరేజ్ టోటల్ కాస్ట్ అని చెప్పేసి. ఎటువంటి బాక్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా గానీ దానికి హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ పెడితేనే మీకు మార్క్స్ పడతాయి. ఫుల్ మార్క్స్ పడతాయి. లేకపోతే పడదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే గివెన్ దట్ అని చెప్పేసి కూడా మనము మన క్వెషన్‌లో ఇచ్చిన డాటా ఇన్ఫర్మేషన్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకేనా? సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో ఏబీసీ అనాలిసిస్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అయితేనే మన నోటిఫికేషన్స్ మీకొస్తాయి. ఓకేనా? బాయ్ బాయ్.